పార్లమెంట్లో ప్రధాని మోడీ ముందల్నే, అలానే మరియు అమిత్ షా ముందల్నే తెలంగాణ గురించి ఇంత ఘనంగా అవమానపరిచి మాట్లాడడం సరికాదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఈ విధంగా బీజేపీ ఎక్కడంటే అక్కడ అవమానపరుస్తూనే ఉంది. ఇక్కడ నమ్మి మన తెలంగాణ ప్రజలు నమ్మి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులను పంపిస్తే ఇప్పటికి కూడా ₹1 ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో బీజేపీ వెళ్తున్నదో, రూలింగ్లో ఉన్నదో వాళ్ళకే ఫండ్స్ ఇచ్చుకుంటా ఇప్పటికీ తెలంగాణ మీద వైఖరిని చూపిస్తూ ఇంత దారుణంగా మాట్లాడడం అనేది ఇది నిజంగా సిగ్గుచేటు. ఒక బీజేపీ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ సభ్యుడు ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులని, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతిని దెబ్బతినేలా మాట్లాడిన వ్యక్తి తేజస్వి సూర్య గారు. మరి ఏ విధంగా అతను ఎన్నుకోబడినాడో మనకి ఇంకా తెలియదు. రాజకీయంగా నీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నీ రాష్ట్రం గురించి నువ్వు ఫస్ట్ ముందు తెలుసుకొని మాట్లాడే హక్కు నీకు ఉండాలి. పక్క రాష్ట్రం మీద మాట్లాడే హక్కు నీకు ఉండకూడదు. ఎందుకంటే నిన్ను ఏదో ఒక పార్లమెంట్ నుంచి పంపించి ఉంటారు ప్రజలు, డెవలప్మెంట్ కోసం అని పంపిస్తే నువ్వు ఈరోజు పక్క రాష్ట్రం మీద పడి ఇండియా పాకిస్తాన్ అంటే భారత్ పాకిస్తాన్ ఎట్లయితే విడిపోయిందో ఆ విధంగా నువ్వు చిత్రీకరించి ఈరోజు తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం అనేది సరైనది కాదు. బిడ్డ చెప్తున్నాం, తెలంగాణలో ఎప్పుడు ఎట్లా ఉంటామో తెలియదు. తెగిచ్చినావు అనుకో, ఏమనుకుంటున్నావు, నీ బీజేపీ అధికారంలో ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్ని అగౌరవంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఊరుకుంటారేమో తెలంగాణలో, కానీ ఇక్కడ తెలంగాణలో పుట్టినటువంటి నిజమైన తెలంగాణ వాదులం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా నువ్వు మాట్లాడితే గనక దెబ్బలు మేమే వచ్చి వాయిస్తామనే విషయాన్ని హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి, పార్లమెంట్ సాక్షిగా మీరు చేసినటువంటి స్టేట్మెంట్ని వెంటనే తొలగించాలని, అలానే తెలంగాణ ప్రజలందరి కూడా క్షమాపణ నువ్వు చెప్పాలని, లేని ఎడల కర్ణాటకలో ఎక్కడున్నా, ఢిల్లీలో ఎక్కడున్నా తెలంగాణలో మేము వచ్చి నిన్ను బయటికి తీసి నీ కథ ఏందో చూస్తాం. ఇది ఎప్పుడు నీదే అధికారం అని అనుకోకు బిడ్డ. ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ వాళ్ళం ఒక్కసారి మేము తలుచుకుంటే ఏ విధంగా తలకిందులు చేస్తామో ఇంకా నీకు తెలియనట్టుంది. ఈరోజు తెలంగాణ వచ్చి మా రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటికీ సరిదిద్దుకుంటా ప్రజలందరూ కూడా మంచి చేసే యోచనలో ముందుకెళ్తున్నది. అట్లాంటిది మా సీఎం గారిని పట్టుకొని, మా సీఎం గారు ఏదైతే మాట్లాడిరో దానికి మీరు పార్లమెంట్లో చెప్పి అగౌరవపరచడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో కలిసినటువంటి మాటలు ఇవన్నీ మాకు కూడా తెలుసు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఏదైతే మీకు చెప్పి నేర్పించి పంపించిరో ఒకటి ఆలోచన చేయాలి బిడ్డ. ఇక్కడ తెలంగాణ గురించి తెలిసి మాట్లాడు. లేని ఎడల నీ కర్ణాటక వచ్చి లేదా నీ ఢిల్లీలో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మేము తీసుకెళ్లే బాధ్యత మాది. నువ్వు అది అనుకోవచ్చు, సెంట్రల్లో మేమే అధికారంలో ఉన్నాం, మాదే నడుస్తుందని చెప్పి నువ్వు అనుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ తెలంగాణలో బిడ్డ చిన్న 5 సంవత్సరాల నుంచి ఉండే బాలుడు కూడా జై తెలంగాణ అనే మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అట్లాంటిది నువ్వు మా తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం, ఏ విధంగా పోల్చినావో స్టేట్మెంట్ ఇవ్వాలి మాకు. అలానే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేని ఎడల సభ్యతమైన రద్దు చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పార్టీ తీసుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీకి ఈసారి మేము 8 మంది ఎంపీలను పంపించినాం. నెక్స్ట్ టైం గుండు సున్నతో మేము పార్లమెంట్కి బీజేపీ అనేది లేకుండా తెలంగాణలో చేస్తాం. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా బీజేపీ వాళ్ళకి తెలిసి రావాలి. ఆనాడు తల్లి కూతుర్ని వేరు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అని చెప్పి తెలంగాణని అవమానపరిచినట్టు మాట్లాడిన
ప్రధాని మోడీ గారు ఈరోజు ఒక ఎంపీ గారితో మాట్లాడియడం సిగ్గుచేటు. ఇంకోసారి చెప్తున్నాం, ఏదో మేము ఊకుంటున్నాం కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. ఈడ తెలంగాణ కోసం ఏది ఏమైనా కానీ పార్టీల పక్కన పెడితే ప్రజలందరం కలిసి వచ్చి నీ తడక ఏదో చూస్తాం. మా తెలంగాణ గురించి మాట్లాడితే తక్షణమే నువ్వు నీ పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుంది, నువ్వు ఇండియా వదిలి పారిపోవాల్సి వస్తుంది బిడ్డ. తెలంగాణలోని ఉంటున్నాం, దేనికైనా తెగిస్తాం, సావడానికైనా సిద్ధం, దేనికైనా తెగిస్తాం అనే దానిపైన హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త తేజస్వి సూర్య. తక్షణమే తెలంగాణ ప్రజలందరూ కూడా సారీ చెప్పాలి. చెప్పినాక వెంటనే పోతే రాష్ట్రకలు ధర్నాలు ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉంటుందో చూస్తారా బిడ్డ? మీరే వచ్చి దిగుతారు ఇక్కడ మా తెలంగాణలో వచ్చి రోడ్ల మీద మా ధర్నాలు మా రాష్ట్రకలు ఎట్లా ఉంటాయో మీరే చూస్తారు. ఇది వార్నింగ్ కాదు, మమ్మల్ని అవమానపరిస్తే దేనికైనా మేము వార్నింగ్ ఇస్తాం, ఎవడైనా కానీ వాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, జర జాగ్రత్త మా తెలంగాణలతో.